యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినం దేవుని వాక్యం మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యంలో నీ గోడలు మరలా కట్టింతును అంటున్నాడు దేవుడు. ఏంటి ఇక్కడ గోడలు మరలా కట్టింతును అంటే ఆల్రెడీ అక్కడ గోడలు పడిపోయి ఉన్నాయన్నమాట. పడిపోయిన గోడలను తిరిగి మరలా కట్టిస్తాను, నీ సరిహద్దులు విశాలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ దినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడలు అంటే ఏంటి అసలు? గోడ అనేది ఒక కంచె అండి. పాతకాలంలో గోడలు కట్టుకున్నప్పుడు వాటిని కంచెలు అనేవాళ్ళు, కంచె వేసుకునేవాళ్ళు. ఒక గృహానికి కంచె వేసుకునే వాళ్ళు, చుట్టూ ప్రహరీ గోడలు అన్నమాట. గోడ అనేది కంచె, ఒక సెక్యూరిటీ ఇచ్చేది గోడ అనేది. యోబు గురించి కూడా మనం వింటే మరి సాతాను అంటాడు, యోబు చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, అందుకే నేనేమీ చేయలేకపోతున్నాను అంటాడు. అంటే యోబు యొక్క ప్రార్థనా జీవితము, భక్తి జీవితము, ఆయన యథార్థత, న్యాయవంతుడు, అంతేకాకుండా నిత్యము తన కొరకు తన బిడ్డల కొరకు బలులు అర్పిస్తూ ఉండేవాడు యోబు. బలులు అర్పించడం అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఆ ప్రార్థన యోబు చుట్టూ కూడా, ఆయన సమస్తం చుట్టూ కూడా కంచె వేయబడింది. దేవుడు కంచె వేయటానికి కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి ఒకవేళ ఈ ప్రార్థన గోడలు పడిపోయి ఉన్నాయేమో, దేవుడు అంటున్నాడు తిరిగి నేను మరలా కట్టింతును. ఒకవేళ గోడలు పడిపోయి ఉన్నాయా? ఏ విధంగా మరి గత సంవత్సరం అంతా కూడా ఆ ప్రార్థన గోడలు, ప్రార్థన కంచె వేసుకోలేని పరిస్థితిలో ఉన్నామా? ఒకవేళ అట్లా ఉన్నట్లయితే దేవుడు ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి అసలు, ఎలా పడిపోయినాయి, ఎందుకు పడిపోయినాయి, కారణం ఏంటి అంటే సామెతల గ్రంథం మరి 24వ అధ్యాయం 30-31లో చూస్తే, సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. రాతి గోడ పడిపోయిందంటే ఎందుకు అంటే సోమరితనం చేత అంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నామేమో, సోమరితనం చేత ప్రార్థన జీవితానికి దూరం అవుతున్నామేమో. ఇక్కడ సోమరివాని చేనులో రాతి గోడ పడిపోయింది అని దేవుని వాక్యం తెలియజేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కారణముల చేత కావచ్చు, సమస్యల చేత, ఇబ్బందుల చేత, కొన్నిసార్లు ఉండే మరి హృదయంలో ఉండే డిప్రెషన్ చేత కూడా కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోవచ్చు. మరి సోమరితనం చేత కూడా దేవునికి దూరం అయిపోవచ్చు. ప్రార్థన జీవితానికి దూరం అయిపోతే ఆ ప్రార్థన గోడలు, కంచెలు పడిపోయినట్లే. సాతాను చాలా సులభంగా కుటుంబాల్లోకి, హృదయంలోకి ప్రవేశించడానికి అవకాశం అండి. అందుకే దేవుడి దినము మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ, హెచ్చరిస్తూ వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నీ గోడలు తిరిగి మరలా కట్టింతును, నీ ప్రార్థన సరిహద్దులు నేను విశాలపరుస్తానని వాత్సల్యం కలిగిన దేవుడు మరలా తన కృప చూపిస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క ఈ యొక్క హెచ్చరికను మనం గమనించుకొని మరలా తిరిగి ప్రార్థనా గోడలు, ప్రార్థనా కంచెను మన కొరకు, మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన సంఘాల చుట్టూ ఈ ప్రార్థన కంచె వేసుకోవడానికి ఇష్టపడదామా?